ఓం గం గణపతయే నమః. ఓం నమః శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. అందరికీ నమస్కారం అండి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భూమిపై నివసించే సమస్త ప్రాణకోటిని చల్లగా చూడాలని తమ స్వార్థం కోసం యుద్ధం చేస్తూ అమాయకుల ప్రాణాలను, ఆస్తులను, ప్రకృతిని విధ్వంసం చేస్తున్న ప్రజాపాలకులు అని చెప్పుకునే నరరూప రాక్షసులను సంహరించి భూమిపై శాంతి స్థాపన జరిగి మీకంతా సదా మంచే జరగాలని ఆ మహాదేవుణ్ణి మనసారా ప్రార్థిస్తూ, గ్రహాల కదలికలు మన తలరాతను మారుస్తాయని మీకు తెలుసా? ఎన్నో ఆశలు, మరెన్నో అంచనాలతో మనం 2026 పరాభవనామ సంవత్సరం మే మాసంలోకి అడుగు పెట్టబోతున్నాం. మరి ఈ మే మాసం మీ రాశికి ఎలాంటి అదృష్టాన్ని తీసుకురాబోతోంది? వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఊహించని ధనలాభాలు ఉన్నాయా? మీ ప్రేమ, కుటుంబ, వైవాహిక జీవితం, అలాగే మీ ఆరోగ్యం ఎలా ఉండబోతుంది? మీ భవిష్యత్తును మార్చే ఆ కీలకమైన విషయాలేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో చివరిలో నేను చెప్పే స్పెషల్ అడ్వైస్ కనుక మీరు ఫాలో అయితే మీ లైఫ్ బాగుంటుందని ఖచ్చితంగా చెప్పగలను. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియో కంటెంట్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కొరకు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మే నెల రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. ధనస్సు రాశి స్త్రీ పురుషులకు పరాభవనామ సంవత్సరం మే మాసం ఆర్థికంగా బాగుంటుంది. స్వయం శక్తిని నమ్ముకుంటారు. అనుకున్న పనులు అనుకున్నట్లు సాధిస్తారు. గత సమస్యల నుంచి బయటకు వస్తారు. చేయు వృత్తి, వ్యాపారాలు చక్కగా కలిసి వచ్చును. ఉన్నతమైన ఆశయాలు కలిగి ఉంటారు. కపటం లేకుండా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తారు. నూతన వస్తు, వస్త్ర, వాహన ప్రాప్తి కలదు. ప్రయాణ లాభములు, ప్రయాణ సౌఖ్యము కలదు. శత్రువులపై ఆధిక్యత, ఏదైనా సరే ధైర్యంతో ముందుకు పోగలరు. ఇంటి అవసరాలకు అనుగుణంగా నడుచుకుంటారు. గృహములో వివాహాది శుభకార్యక్రమాలు జరుగును. బంధుమిత్రుల కలయిక కలదు. ఇతరులకు ఉపకారం చేయాలని ఆశిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరిగి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే స్త్రీలతో మాత్రం మాట పట్టింపులు ఉంటాయి. భార్యాభర్తల మధ్యన సరైన అవగాహన అనేది ఉండదండి. గ్రహగతుల రీత్యా చూసినట్లయితే ఈ మాసం మీ రాస్యాధిపతి గురువు అత్యంత సానుకూలంగా ఉండటం, అలాగే రాహువు సంచారం కూడా మీకు ఎంతో శుభప్రదంగా ఉంది. మే 11 తరువాత కుజుడు, మే 15 తరువాత సూర్యుడు బలపడి మీకు అద్భుతమైన విజయాలను అందిస్తారండి. మాసం మధ్యలో బుధుడు కూడా మీకు అనుకూలిస్తాడు. అయితే శని, శుక్రుడు, అలాగే కేతువుల గ్రహస్థితులు చూసినా అంత అనుకూలంగా లేనందున వాటి వల్ల కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి ఆచితూచి అడుగులు వేస్తూ గురు రాహువుల అనుగ్రహంతో ఈ మాసం మీరు విజయవంతంగా ముందుకు తీసుకువెళ్ళాలి. అది ఎలాగో చెబుతాను. ఉద్యోగరీత్యా చూసినా మీ కర్మాధిపతి బుధగ్రహ స్థితి ఈ మాస ప్రారంభంలో అంటే మే 15 వరకు బుధుడు మీ పంచమంలో సూర్యునితో కలిసి ఉంటాడు. సాధారణంగా పంచమంలో బుధుడి సంచారం అంత అనుకూలమైనది కాదు. అయినప్పటికీ సూర్యునితో కలయిక, అలాగే అక్కడ బుధాదిత్య యోగం ఏర్పడటం వలన ఇది మీ మేధస్సును మరింత పదును పెడుతుంది. సో దీని ఫలితంగా మీరు మీ ఉద్యోగంలో అద్భుతంగా రాణించగలుగుతారు. అంటే మాస ప్రథమార్థంలో బుధుడి నుంచి మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ మే 15 తరువాత బుధుడు మీ షష్టమంలోకి మారడం వల్ల మీకు ఎన్నో అనుకూల ఫలితాలు అనేవి లభిస్తాయి. బుధుడు మీకు అద్భుతమైన మేధోశక్తిని ప్రసాదించి మీ ఉద్యోగంలో శుభ ఫలితాలను తీసుకువస్తాడు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, షష్టమంపై శని యొక్క తృతీయ దృష్టి పడుతున్నందున మీరు మరింత కష్టపడి పనిచేయడానికి అంటే హార్డ్ వర్క్ చేయడానికి చాలా సిద్ధంగా ఉండాలి. ఇకపోతే 6వ స్థానాధిపతి అయిన శుక్రుడు కూడా మే 14 వరకు 6వ ఇంట్లోనే సంచరిస్తాడు. 6వ ఇంట్లో శుక్రుని సంచారం అనుకూలమైనది కానప్పటికీ ఆయన తన సొంత రాశిలో స్వక్షేత్రంలో ఉన్నందున కష్టపడి పనిచేసే వారికి ఆయన ఖచ్చితంగా విజయాన్నైతే అందిస్తాడండి. అయితే మీకు ఒక ముఖ్య గమనిక ఏమంటే, ఆఫీస్లో లేదా పని ప్రదేశంలో మహిళా సహోద్యోగులతో ఎలాంటి వాగ్వాదాలు లేకుండా, వివాదాలకు దిగకుండా జాగ్రత్త పడడం ఎంతైనా అవసరం. మీ ఆఫీస్లో మహిళా సహోద్యోగులు ఎవరైనా మీకుంటే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విమర్శించకండి.
వీలైతే వారితో తగినంత దూరం పాటించడం చాలా మంచిది. వారితో మర్యాదపూర్వక సంబంధాన్ని కొనసాగిస్తే మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంతా సాఫీగా సాగిపోతుంది. మొత్తం మీద ఉద్యోగపరంగా ఈ మాసం ఉద్యోగస్తులకు మరింత అద్భుతమైన ఫలితాలను తీసుకురాబోతోంది. వ్యాపార పరంగా చూసినా ఈ మాసం చాలా మెరుగ్గా ఉంటుంది. ఈ కాలంలో మీరు చేసే ప్రతి ప్రయత్నం విజయవంతం అవుతుంది. మీ పరిచయాల ద్వారా మంచి లాభాలను మీరు అందుకుంటారండి. అయితే ఒక చిన్న హెచ్చరిక మీకు. మే 11 వరకు 10వ ఇంటిపై శని కుజుల ఉమ్మడి ప్రభావం, అలాగే 7వ ఇంటిపై కుజుని దృష్టి ఉన్నందున వ్యాపారంలో కొత్త సాహసాలు, రిస్కులు తీసుకోకండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఉన్నది ఉన్నట్లుగా సాగనివ్వడం చాలా మంచిది. ఆర్థిక పరంగా చూసినా లాభస్థానాధిపతి అయిన శుక్రుని స్థితి ఈ మాసంలో మీకు అంత అనుకూలంగా ఉండదు. మే 14 వరకు శుక్రుడు తన స్వక్షేత్రంలో ఉన్నప్పటికీ రుణాలు అంటే బ్యాంక్ లోన్లు తీసుకోవడానికి ప్రయత్నించే వారికి ఇది అనుకూలమైన సమయంగా చెప్పాలి. కానీ కష్టపడి సంపాదించి ధనము ఆదా చేయాలనుకునే వారికి మాత్రం మే 14కు ముందున్న సమయం అంత అనుకూలమైనది కాదండి. ఆ తరువాత కూడా శుక్రుని స్థితి పెద్దగా అనుకూలించనప్పటికీ సంపదకు కారకుడైన గురుగ్రహంతో కలయిక వల్ల శుక్రుని యొక్క ప్రతికూల ప్రభావం అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఏది ఏమైనా గురువు తన పంచమ దృష్టితో లాభస్థానంపై నిరంతరం దృష్టి సారిస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో మే 14 తరువాత మీరు పడే కష్టానికి తగినట్లుగా మంచి లాభాలనైతే మీరు అందుకుంటారండి. అయితే పొదుపు అంటే సేవింగ్స్ విషయంలో మాత్రం డబ్బు ఆదా చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఆదాయపరంగా ఈ మాసం బాగా ఉన్నప్పటికీ పొదుపు విషయంలో మాత్రం కాస్త బలహీనంగా ఉంటుందని చెప్పాలి. సంపదకు కారకుడైన గురువు స్థానం మీకు ఒక శుభసూచన ఇస్తోంది. మీరు సరైన ప్రణాళికతో ధనము సంపాదించి ఆలోచించి చాలా తెలివిగా ఖర్చు చేస్తే మాత్రం ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఏమాత్రం ఇబ్బంది పెట్టవని గుర్తుపెట్టుకోగలరు. విద్య పరంగా చూసినా ఈ రాశి విద్యార్థులకు మే మాసం అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతోంది. మే 15 వరకు మీ పంచమ స్థానంలో సూర్య బుధుల కలయిక వల్ల ఏర్పడే బుధాదిత్య యోగం మీ మేధస్సును, ఏకాగ్రతను రెట్టింపు చేస్తుంది. దీనివల్ల చదువులో విశేషంగా రాణించడమే కాకుండా పోటీ పరీక్షల్లో సులభంగా విజయం సాధిస్తారు. మే 11 వరకు చతుర్థంలో శని కుజుల ప్రభావం వల్ల కాస్త మానసిక ఒత్తిడి లేకుంటే డిస్ట్రాక్షన్స్ ఎదురైనప్పటికీ ఆ తరువాత కుజుడు మీ 5వ ఇంటికి మారడం, అలాగే గురు భగవానుని అనుకూల శుభదృష్టి వల్ల విద్యార్థులకు ప్రతికూలతలన్నీ తొలగిపోయి ఉన్నత విద్యా అవకాశాలు చక్కగా మెరుగవుతాయి. కాబట్టి మీ లక్ష్యాలపై పూర్తి దృష్టి పెట్టి మీరు కష్టపడి చదివితే ఈ మాసంలో ఖచ్చితంగా అద్భుతాలను సాధిస్తారు. ప్రేమ పరంగా చూసినా మీ పంచమాధిపతి అయిన కుజుని స్థితి మాస ప్రథమార్థంలో మీకు కొంత ప్రతికూలంగా ఉండే అవకాశం ఉంది. మాస ప్రారంభం నుంచి మే 11 వరకు కుజుడు చతుర్థంలో శనితో కలిసి ఉండటం వల్ల మానసిక ఒత్తిడి, ప్రెషర్ అనేది పెరుగుతుంది. దీని ప్రభావం మీ ప్రేమ సంబంధాలపై స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మే 11 తరువాత కుజుడు తన సొంత రాశి అయిన పంచమ స్థానానికి మారుతాడు. ఇది మంచి మెరుగైన స్థానం కాబట్టి ఆ తరువాత నుంచి మీ ప్రేమ జీవితంలో అపార్థాలు తొలగిపోయి పరిస్థితులు చక్కబడతాయి. 5వ ఇంట్లో కుజుని సంచారం సాధారణంగా శుభప్రదం కానప్పటికీ తన సొంత రాశిలో ఉన్నందున నిజమైన ప్రేమలో ఉన్నవారికి ఇది ఎంతో శుభాన్ని చేకూరుస్తుంది. మీరు కొద్దిగా ప్రయత్నిస్తే మీ లవర్తో కలిసే అవకాశం కూడా లభిస్తుంది. అయితే ఈ మాసంలో 5వ ఇంటి పరిస్థితి కానీ ప్రేమకు కారకుడైన శుక్రుని స్థానం కానీ అంత అనుకూలంగా లేనందున మీరు మీ పరిమితుల్లో ఉండటం చాలా ముఖ్యమండి. ఇలాంటి పరిస్థితుల్లో మీ బంధాన్ని సురక్షితంగా ఉంచుకోవడానికి మీరు తక్కువగా కలవడం లేక పరిమితంగా ఫోన్లో మాట్లాడుకోవడం ఉత్తమం. అలా కాకుండా హద్దులు దాటడం, అతిగా మాట్లాడటం వల్ల మీ ప్రేమ సంబంధంలో మనస్పర్ధలు, పగుళ్ళు ఏర్పడే ప్రమాదం ఉన్నది. ఇక నిశ్చితార్థం లేదా వివాహానికి సంబంధించిన విషయాలను ముందుకు తీసుకెళ్లడానికి ఈ మాసం సాధారణ ఫలితాలను మాత్రమే ఇస్తుందండి. కుటుంబ జీవితం చూసినా మీ ద్వితీయాధిపతి అయిన శని భగవానుడు ఈ మాసంలో అంత అనుకూలమైన స్థితిలో లేడండి. దీనికి తోడు మే 11 వరకు 4వ ఇంట్లో శని కుజుల కలయిక కొనసాగుతుంది. ఈ కాలం మీ కుటుంబ వ్యవహారాలకు అలాగే ఇంటి సంబంధించిన విషయాలకు కాస్త బలహీనమైనదిగా చెప్పాలి. అయితే అదే సమయంలో ఈ మాసంలో ఏ ఇతర గ్రహం కూడా మీ ద్వితీయంపై సుదీర్ఘకాలం పాటు ప్రభావం చూపదు. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబంలో ఏమైనా
వివాదాలు తలెత్తినా మీరు చొరవ తీసుకుని పరిష్కరించడానికి ప్రయత్నిస్తే అవి సులభంగా సద్దుమణుగుతాయి. ముఖ్యంగా మే 11 తరువాత పరిస్థితులు మీకు చాలా వరకు అనుకూలంగా మారి ప్రశాంతత చేకూరును. ఇలాంటి పరిస్థితుల్లో మీరు చాలా ఓపికగా అప్రమత్తంగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులు ఏదైనా విషయమై కోపంగా ఉంటే చిన్న విషయాన్ని పెద్దది చేయకుండా వారిని ప్రేమతో ఒప్పించడానికి ప్రయత్నించండి. అలాగే ఒకవేళ ఇంట్లోని వస్తువులు తరచూ పాడవుతున్నట్లు అనిపిస్తే కంగారు పడకండి. కొన్ని రోజుల పాటు ఉన్న వనరులతోనే సర్దుకుపోవడానికి ప్రయత్నించాలి. వాటిని రిపేర్ చేయించడం లేదా కొత్త వస్తువులు కొనుగోలు చేయడం లాంటివి మే 11 తరువాత మాత్రమే చేయడం మీకు మరింత శ్రేయోదాయకం. వైవాహిక జీవితాన్ని చూసినా ఈ మాసం చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎందుకంటే మీ సప్తమ స్థానాధిపతి అయిన బుధుడు మీకు పూర్తి సహాయ సహకారాలను అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. అదే సమయంలో గురువు కూడా మీకు సానుకూల ఫలితాలను ఇవ్వడానికి అనుకూలిస్తున్నాడు. అయితే శుక్రుడు కుజుడు మాత్రం మీకు పెద్దగా అనుకూలత ఇవ్వకపోవచ్చును. ఈ గ్రహస్థితులను బట్టి చూస్తే మీ వైవాహిక జీవితంలో పెద్ద సమస్యలు వచ్చే అవకాశమే లేదు. అయినప్పటికీ మీ జీవిత భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్ధలు, మాట పట్టింపులు రాకుండా జాగ్రత్త పడటం, అనవసర వాదనలకు వీలైనంత దూరంగా ఉండటం మీకు ఎంతో శ్రేయస్కరం. ఆరోగ్యపరంగా చూసిన రాస్యాధిపతి అయిన గురు భగవానుడు సప్తమ స్థానంలో తన స్వంత నక్షత్రంలో సంచరిస్తాడు. ఇది మీకు ఎంతో అనుకూలమైన స్థితి. అంతేకాకుండా ఆయన మీ 1వ ఇంటిపై శుభదృష్టిని సారిస్తాడు. కాబట్టి సాధారణంగా ఈ మాసంలో మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అయితే శనిగ్రహం యొక్క 10వ దృష్టి మీ 1వ ఇంటిపై అంటే లగ్నంపై నిరంతరం పడుతూనే ఉంటుంది. ఇది కాకుండా షష్టమ స్థానాధిపతి అయిన శుక్రుడు మే 14 వరకు 6వ ఇంట్లోనే సంచరించి ఆ తరువాత సప్తమ స్థానానికి మారుతాడు. ఈ గ్రహస్థితులను బట్టి చూస్తే ఇక్కడ నుంచి ఆరోగ్యపరంగా శుక్రుని మద్దతు మీకు పెద్దగా లభించే అవకాశం కనిపించడం లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో 2 గ్రహాల స్థానాలు మీ ఆరోగ్యానికి అంతగా అనుకూలించకపోయినప్పటికీ గురు భగవానుడు మీకు పూర్తిగా అనుకూలంగా ఉండి మిమ్మల్ని చక్కగా కాపాడుతాడు. దానికి తోడు ఆరోగ్యకారకుడైన సూర్యుడు కూడా మీకు అత్యంత శుభ ఫలితాలను అందిస్తాడు. కాబట్టి అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లకు మీరు పూర్తిగా దూరంగా ఉండాలి. సరైన ఆహార నియమాలు, మంచి జీవన శైలిని పాటిస్తే మీ ఆరోగ్యం ఈ మాసం అద్భుతంగా ఉంటుంది. ఈ మాసంలో అనుకూల దినములు చూసిన 1, 6, 11, 17, 18, 19, 27, 28, 29. ప్రతికూల దినములు చూసిన 3, 8, 13, 14, 15, 22, 23, 24, 31. మొత్తంగా చూస్తే మే మాసం అందరిలో కాకపోయినా కొంతమందిలో మీకు రహస్యంగా శత్రువులు అనేది పెరుగుతారు. అలాగే ఆరోగ్య సమస్యల పట్ల చింత, మీ జీవిత భాగస్వామితో వాదనల వలన మానసిక శోభ అనుభవించే అవకాశం. కాబట్టి ఫైనల్గా నేను ఇచ్చే స్పెషల్ అడ్వైజ్ ఏమిటంటే ఈ మే మాసంలో మీరు విజయ తీరాలను చేరాలంటే ప్రధానంగా పాటించవలసిన మంత్రం ఓపిక, సమయస్ఫూర్తి. మే 11 వరకు గ్రహస్థితులు మిమ్మల్ని కొంత పరీక్షించినా ఆ తరువాత అద్భుతమైన అవకాశాలు మీ తలుపు తడతాయి. కాబట్టి అప్పటి వరకు వ్యాపారంలో తొందరపడి కొత్త రిస్కులు తీసుకోకండి. అలాగే పనిచేసే చోట, ముఖ్యంగా ఆఫీసులో మహిళలతో, అలాగే మీ గృహమున కుటుంబ సభ్యులతో అనవసర వాగ్వాదాలకు వీలైనంత దూరంగా ఉండాలి. చిన్న చిన్న మాట పట్టింపులను మీరు వదిలేసి సర్దుకుపోవడం నేర్చుకోండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరైన ఆహార నియమాలు పాటిస్తూ గురు భగవానుని అనుగ్రహంపై విశ్వాసంతో, నమ్మకంతో, సానుకూల దృక్పథంతో అడుగులు వేయండి. ఈ నెల మీకు తప్పక శుభాలను చేకూరుస్తుంది. ఇవన్నీ మీరు ఫాలో అయితే మీ జీవితం ఆనందమయమవుతుందని ఖచ్చితంగా చెప్పగలను. చక్కటి పరిహారముల కొరకు ఈ మాసం మీరు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. అంటే మద్యము, మాంసాహారం తీసుకోకపోవడం చాలా శ్రేష్టము. అలాగే ప్రతిరోజు కాలభైరవాష్టకం చదవండి. చతుర్థ స్థానంలో కుజుడు ఉన్నందున ఈ రాశి స్త్రీ పురుషులు ఒక మంగళవారం నాడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, స్వామి సందర్శనం చేసుకొని స్వామికి పాలాభిషేకం చేసిన మానసిక ఉపశమనం లభించును. శనివారం నాడు శనిహోరలో శనిదేవుని దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగించి నవధాన్యాలు సమర్పించాలి. అలాగే శనివారం నాడు
వికలాంగులకు మీ స్తోమతకు తగ్గట్లు అన్నదానం చేసినా దివ్యంగా ఉంటుంది. ఇందువల్ల అర్ధాష్టమ శని దోషం తగ్గుముఖం పట్టి అన్ని విధాలా మీకు చక్కగా కలిసి వచ్చును. కాకులు, పక్షులు, కుక్కలు, గోవులకు నీరు ఆహారాన్ని అందించండి. లేని వారికి, పేదవారికి మీకు తగినంతలో అన్నదానం చేయండి. ఇందువల్ల పుణ్యము, సత్కర్మలు మీకు తప్పక సంప్రాప్తించును. ఈ పరిహారములలో మీకు అనువైనది ఏదో ఒకటి ఎంచుకొని వాటిని నమ్మకంతో శాస్త్రోక్తంగా పాటించినట్లయితే మీకంతా సదా మంచే జరుగును. శుభం. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.